ఈరోజు భోగి పండుగ, రేపు సంక్రాంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున, అందరి తరఫున భోగి పండుగ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా భాగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాటితో పాటు మీ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, సోదరులకి, అందరికీ కూడా పండగ అంటే ప్రతి అందరూ కూడా ఎంతో ఆనందంగా, ఎవరైనా కలిసినా అందరూ ఒకరికొకరు విషయం చెప్పుకుంటూ ఆనందంగా ఉంటాం. అన్నిటికీ భిన్నంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అన్ని అంశాల్లో కూడా అందరూ చేసింది నేను ఎందుకు చేయాలి, అందరూ ఆనందంగా ఉంటే నేను ఎందుకు ఆనందంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు విషయం చెప్పుకుంటే, శుభాకాంక్షలు చెప్పుకుంటే నేను ఎందుకు చెప్పాలి అని ఒక తర్కంతో ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి. నాకు అర్థమవుతుంది. ఉదయాన్ని ఇక్కడ పరటాల గ్రామం వెళ్ళాడు. భోగి మంటలు భోగి వేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికని వెళ్ళారు. వెళ్ళి ఎవరైనా అంటే భోగి కదా, అందరికీ శుభాకాంక్షలు చెప్పి, మగవారికైనా సరే మనం ఒక మంచి మాటలు చెప్పి రావడం అనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి. కానీ ఆ భోగి వెళ్ళిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్న భాష చూస్తే ఎన్ని కాగితాలు ఉన్నాయి, ఒకటి కాదు, ఎన్ని కాగితాలు. అంతా కూడా ఆయన కడుపులో ఉన్న ఆక్రోశం, ఆయన కడుపు, మా పార్టీ మీద, మా నాయకుడి మీద ఉన్న ఆయనకున్న కడుపు మంట. పైపించి అంటాడు, నేను అభివృద్ధి చేద్దాం అనుకుంటే రాష్ట్రపతి ఎందుకు నన్ను ఓడించారు, దురదృష్టం అని అంటాడు. నాకు అర్థమైన విషయం, ఎందుకు ఓడించారు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు కూడా 19 నెలలైంది, 18 నెలలైంది, నీకు అది తెలియట్లేదా ఎందుకు ఓడించారు? ఇంకా ఆ పరిపక్వత రాలేదా? జ్ఞానోదయం కాగలేదా మీకు? ఎందుకు చేశారు? రైతుల గురించి మాట్లాడతారు. రైతులకు ఎంతో మేలు చేశారు. ఏంటి మేలు చేశారు? వ్యవసాయం శుద్ధదండుగా అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే నువ్వు. నాకు తెలిసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే వైర్ల మీద వచ్చి కరెంటు తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి నువ్వు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆ వైపరీత్యాలకు వచ్చి కాంపోస్టేషన్ ఇవ్వాల్సి వస్తే, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే, ఏ పంటకు ఆ పంటకు కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బకాయిలు పెట్టి ఇచ్చే వ్యక్తి నువ్వు. గత ప్రభుత్వం వచ్చి నువ్వు అధికారం రాకముందున్న ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే 2014లో దాన్ని పూర్తిగా నేను ఎందుకు ఇవ్వాలి, నాకేం సంబంధం అని చెప్పే వ్యక్తి నువ్వు. 2019 వరకు కూడా ఆ 2 సంవత్సరాల్లో జరిగిన వైపరీత్యాలకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ కానీ, అది విత్తన సబ్సిడీకి ఇవ్వాల్సిన కొనుగోలు చేసిన డబ్బులు కానీ ఎక్కడ ఇచ్చావా? ఇవ్వని వ్యక్తివి నువ్వు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వచ్చి రైతుల దగ్గర ఎప్పుడైనా వస్తే
హలో వస్తే ఏ ఒక్కనాడు కూడా ఏ పంటని కూడా ప్రభుత్వం తరఫున కొనుగోలు చేశామంటే చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ, రైతులందరూ కూడా ఎప్పుడు సమయం దొరుకుతుంది, ఎప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దొరుకుతారా అని చెప్పి ఎదురు చూశారు. ఇక మహిళల కోసం వస్తే వాళ్ళకి ఇచ్చిన మాటను వచ్చి చెప్పావు. డాక్టర్ రుణాలు మాఫీ చేస్తానన్నావు, రైతులకు వచ్చిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న గ్రూపులతో రుణాలు మాఫీ చేస్తున్నావు, చేయలేదు. రైతు రుణమాఫీ అన్నావు, ముందు వచ్చి 1,00,000 అన్నావు, ముందు అంతా అన్నావు, తర్వాత 1,00,000 అన్నావు, తర్వాత 50,000కు వచ్చావు, అది కూడా ఇవ్వలేదు పూర్తిగా. విద్యార్థులకు వచ్చి, నిరుద్యోగులకు వచ్చి ఉద్యోగ అవకాశాలు అన్నావు. నీ కొడుకు తప్ప ఎవరికి ఉద్యోగ అవకాశం, ఒక్కడికి ఉద్యోగ అవకాశం పాపన పోలే. ఇలా చెప్పకపోతే ఎన్నో, 1 కాదు, 2 కాదు, 3 కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవడం అనేది నానుడిని స్వార్థకం చేశాడు. ఇన్ని చేసి మళ్ళీ ఇప్పుడు నంగనాథులకు వచ్చి నిధి కోడించేశారు. నేను వచ్చి రాష్ట్రం అయితే అభివృద్ధి చేశామంటే అభివృద్ధి లేదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతైతే 70,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే దాన్ని ఇంకో 90,000 కలిపి 1,60,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్ళావు. 1,000 కోట్ల అప్పుకి 2 కళ్ళు అంటున్నావు. ఈ రోజు ఈ ఇన్ని మాట్లాడుతూ 2 కళ్ళు చెప్పేది అమరావతి, పోలవరం. రెండింటినే పూర్తి చేసావా, పోనీ ఏమైనా దాని గురించి చేసావంటే శూన్యం. ఆ 2 నీకు అవినీతి కోసం, దోపిడీ కోసం ఆ 2 పనిచేస్తే ఏటీఎం కార్డులాగా ఆ 2 పనిచేసే తప్ప చేసింది లేదు. మరి ఏంటి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం మోసపోయాము, దగాపడ్డాము, ఇతను వచ్చి నన్ను క్షమించండి, నిన్ను మిమ్మల్ని విశ్వసించాలని చెప్పి ఒకసారి చెప్తే నిన్ను ఎన్నుకున్న తర్వాత మాకు మంచి పాయచిత్రం జరిగింది అని చెప్పి నువ్వు ఏదైతే ఇందాక ఈ మాటల్లో చెప్పావో వచ్చినట్టు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్. వచ్చినట్టు ఈ ప్రభుత్వాన్ని వచ్చి మరి గెలిపించారు. అదే జరిగింది. కొనకంతోనే వేశారు ఓట్లు. ఎందుకు వేశారు? ఎన్నికల్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మహిళల కోసం వచ్చి మీరు గ్రూపుల్లో మీరు ఏదైతే మీరు బకాయిలు ఉన్నారో 4 విడతలకు ఇస్తా అన్నారు. ఇప్పుడు 4 విడతలుగా ఇస్తున్నారు. 4 విడతలుగా ఇస్తున్నారు. అది వాస్తవం కాదా? అమ్మఒడి ఇచ్చి పిల్లలందరికీ కూడా విద్యా అవకాశాలు పెంపొందడానికి ప్రోత్సాహం ఇస్తున్నారు. 2 విడతలుగా ఇచ్చారు. వాస్తవం కాదా? మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టి భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా రైతుల కోసం ముందుగా మద్దతు ధరను తెలిపిన రాష్ట్రం ఏదైనా ఉన్నదనుకుంటే రైతు పండించిన పంటకి అది ఆంధ్ర రాష్ట్రం, ఏకైక రాష్ట్రం. అన్నిట్లోనూ ఏదో 1, 2 కొన్ని పంటలకు ఉన్నాయి, లేదా కేంద్రం ఏదైతే ప్రకటించిందో వాటి వరకు ఉన్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రకటించదే. అది ప్రకటించిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇది వాస్తవం కాదా? దాంతోపాటు మొన్న ఈ నెల నుంచి ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చి తుఫాను వచ్చి నష్టపోతే అదే శాతంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చి వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన నేపథ్యం అది ఏదైనా జరిగిందంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనూ. ఇది వాస్తవం కాదా? రైతు భరోసా ఇస్తారని చెప్పి రైతు భరోసా ఇచ్చారు. అది కేంద్ర తాలూకు పథకం ఉంటే దాంతో సడన్ అన్వయించుకుంటాం, తప్పేముంది? అది అబద్ధం ఎలాగవుతుంది? 30 లక్షల మందికి వచ్చి ఇళ్ల స్థలాలు ఇస్తారు, 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాము లేని వాళ్ళందరూ చెప్పి 30 లక్షల మందికి ఇస్తున్నారు.
అది చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా? 1 లక్ష ఇళ్ళు ప్రారంభం చేస్తూ ఓ పెద్ద అట్టాసంగాన ఏదో చేసినట్టుగా చెప్పుకున్నారు. ఎన్ని శాపాలండి బాబు, ఎన్ని శాపాలు, 1, 2 కాదండి బాబు. ఈ కాగితాలు చూస్తే ఎన్ని శాపాలు ఇవాళ పెడుతున్నాడు, ఎన్ని శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏంటిది? దేవుడు వచ్చి అవన్నిటిని చూస్తే తదాస్తు అంటాడు. ఎందుకంటే నువ్వు నాయన నువ్వు అన్నిటికీ సమర్థుడివి, అవన్నీ ఆ శాపాలు నీకేనా అంటాడు. ఎందుకంటే ప్రజలంటే ఎందుకు నన్ను ఎందుకు గొప్పకి ఇవన్నీ ఇలాంటి దౌర్భాగ్య కార్యక్రమాలన్నీ నువ్వు గత 5 సంవత్సరాలు చేయబట్టి ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేశావు కాబట్టి, దగా చేశావు కాబట్టి అవి చేశారు. మంచి పండుగ రోజు చక్కగా నేనేం తప్పు చేస్తే నా తప్పుకు క్షమించండి, మిమ్మల్ని విస్మరించాను, రైతులకు వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నా తాలూకు ఆలోచన వచ్చి నేను సామాన్యుడికి మీద పేదల మీద కాకుండా పెద్దల మీద, దోపిడీదారుల మీద, లేకపోతే ధనవంతుల మీద ఆలోచన చేశాను నేను అని మరొకసారి నన్ను అన్ని 2వసారి కూడా తప్పు చేశాను, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అన్న అని పండుగ రోజు నాడు కోరుకుంటే ఇంకోలాగా ఉండేది. ఇటు నీకు పశ్చాత్తాపం రావట్లేదే, ఆ పశ్చాత్తాపం కనబడట్లేదే. అంటే తిరిగి ప్రజలే అమాయకులు, ప్రజలు వచ్చి తప్పు చేశారని నీ చేసిన తప్పులు చూడు, నీకు కనిపించట్లేదు. ఏ రకంగా దోచుకున్నావో, ఏ రకంగా అవినీతి కార్యక్రమం అంత అసమర్థ పరిపాలన రాష్ట్రం ఎంత నష్టపోయిందో గత 5 సంవత్సరాలుగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా అమరావతి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అక్కడ అదొక ఏటీఎం కార్డులు అడుగుతుంది అమరావతి దోపిడీ కోసం, ఇన్సైడ్ ట్రేడింగ్ కోసం. దెబ్బకు ముందే అతని చేత, అతని చుట్టాల చేత, పక్కాల చేత, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుని కొన్ని వందల ఎకరాలు, 1000 ఎకరాల నుంచి కొనేసి మొత్తం ప్రభుత్వం తాను డబ్బంతా తీసుకెళ్లి ఆ మట్టిలో పోసి, ఆ గోతులు కప్పడానికి పోసి వాళ్ళకి వచ్చి దాన్ని వాల్యుయేట్ చేద్దామని ఆలోచన చేశాడు. రాష్ట్రం అంటే 13 జిల్లాలు, రాష్ట్రం అంటే 5 కోట్ల మంది. 5 కోట్ల మంది గురించి, 13 జిల్లాల గురించి ఆలోచన చేయాలి. కానీ ఓకే 29 గ్రామాల మధ్యలో పెట్టుకుని నేను 10 గ్రామాలకు వచ్చి పెట్టుకుని నా తాలూకు చుట్టాలని, పక్కాలని, నా సమాజ వర్గాన్ని పెట్టుకుని వాళ్ళ కోసం ఆలోచన చేసి రాష్ట్రం తాలూకా మొత్తం తాలూకా వనరులన్నీ తీసుకెళ్లి సుమారు 1,09,000 కోట్ల రూపాయలతో వచ్చి యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానికి తయారు చేసినకు వచ్చిన 4 లక్షల కోట్ల రూపాయలు అయితే ఎక్కడిది రాష్ట్రం ఎక్కడ భరిస్తారు? అంటే 13 జిల్లాలు మరి అక్కర్లేద్దా? 13 జిల్లాలో ప్రజలు 5 కోట్ల మంది అక్కర్లేద్దా? విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే ఎందుకు అవకాశం? ఎందుకు శాపాలు, ఎందుకు శాపనార్థాలు? చచ్చా, మనిషి పెరిగాడు కానీ, వయసు పెరిగింది కానీ ఆలోచన సరళ మాత్రం చంద్రబాబు బుద్ధి మాత్రం మారలే. ఈ రకంగా 10 మందికి బాగోవాలని కోరుకోవాలా, రాష్ట్రం బాగోవాలని కోరుకోవాలా, జరిగిన ఏమైనా తప్పులు చేస్తే తప్పుల్ని అయిపోయింది, పారిశుద్ధ్యం కోసం తప్పు అయిపోయింది, ఇంకోసారి అలాంటివి లేకుండా చూసుకుంటారని. ఎందుకంటే మంచి రోజులు ఇవన్నీ కూడా, ఈ మంచి రోజుల్లో 10 మంచి మాటలు నోటంటూ రావాలా అని అంటారు పెద్దలు. అవి లేవు మనిషిలో. దేనికోసం? ఎన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఆ భగవంతుడు ఉన్నాడు, అవన్నీ కూడా మాకు ఆశీర్వాదాలు. ఎందుకంటే మాలో చిత్తశుద్ధి ఉంది, మా ప్రభుత్వంలోకి ఒక చిత్తశుద్ధి ఉంది, మా నాయకుడికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. రాష్ట్రం పట్ల, రాష్ట్రం ఉన్న ప్రధానికం పట్ల, రైతుల పట్ల, సామాన్యుల పట్ల, రైతు కూలీ పట్ల, దారిద్ర్య దిగునున్న ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటాయో వారి పట్ల,
ఆ కార్యక్రమాలు అందుకు వాళ్ళకి తగ్గ మెరుగైన కార్యక్రమాలు ఏవి చేస్తే వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తాయి అని ఒక దీర్ఘకాల దృక్పథంతో ఇవాళ ఆలోచన చేస్తూ నాడు నేడని చెప్పి విద్యా వైద్యాన్ని రెండింటిని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఒక పకడ్బందీగా ఒక కన్స్ట్రక్టివ్ గా కార్యక్రమం చేస్తున్నాం. అప్పు పెరిగింది, ఎస్ పెరిగింది. దేనికోసం పెరిగింది? నీళ్ళగా అవినీతి కోసం పెరగలే కదా. అప్పు తెచ్చిన ప్రతి పైసాని రాష్ట్రంలో సామాన్య ప్రయోజనం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఇవాళ ఖర్చు చేస్తున్నాం. మధ్యవర్తులు దళాలు లేకుండా నీలాగా వచ్చి జన్మభూమి కమిటీలు ఉండి మధ్య వచ్చి పొడుగు చేలు పట్టుకుని వచ్చిందని దోచి గంట డైరెక్ట్ గా విలేజ్ సెక్రటరీ వ్యవస్థని, విలేజ్ వాలంటరీ వ్యవస్థని వాళ్ళకి డైరెక్ట్ గా అందేటట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. ఇది వాస్తవం. అలాంటి విధుల్లోకి వెళ్ళి అడుగు, గ్రామాల్లోకి అడుగు చెప్తారు. వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోయి ఆ చుట్టూ ఉన్న ఆ గ్రామాల దగ్గర కాకుండా పెద్ద గ్రామాలకి వెళ్ళి అడుగు, తెలుస్తుంది. మీ మనుషులు అడగమని చెప్తారు. కనుక్కో, తెలుస్తుంది. వాస్తవాలు ఏంటి తెలుస్తాయి. ఎంతో ఆనందంగా భోగి పండుగ వచ్చి రాష్ట్రంలో ప్రధానికం జరుపుకుంటున్నారు. రైతులకు వచ్చాక మిమ్మల్ని ఎస్ ఇవాళ ప్రతి రైతు భరోసా కేంద్రం ప్రతి ఊర్లోనూ ప్రభుత్వమే ఇవాళ వచ్చి అంతా కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. వాళ్ళకి డబ్బులు 1-2 రోజులు ఆలస్యం అవుతున్నాయి, వాళ్ళకి ఇస్తున్నాం. కరోనా సమయంలోనే రైతుకు వచ్చి ఇబ్బంది లేకుండా ఇక్కడ పండిన పంటలు వచ్చి పై రాష్ట్రాలకి విదేశాలకు పంపించి రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది గర్వంగా. ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో పండి ఇంకో ప్రాంతానికి పంపించి కరోనా టైంలోనే పండించి చేశాం. టమాటాల గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఈ నయంలో ఎన్నిసార్లు టమాటాలు రోడ్డు మీద పోసుకోలేదు. చంద్రబాబు నయంలో ఉల్లిపాయలు ఏ ధరకు వెళ్ళిపోయినాయి? ఆ రోజు ఏమైనా ఆలోచన చేశాడు ఈయన? చేస్తే ఎందుకు ఈ కర్మ వస్తుంది? అంటే ప్రజలంట జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు కొంచెం మోసపోయారట. అంటే రైతు భరోసా తీసుకోవడం కానీ, అమ్మఒడి తీసుకోవడం కానీ, లేకపోతే పెన్షన్ వచ్చి తెల్లవారుజామున 5 గంటలకు తలుపు కొట్టి ఇవ్వడం కానీ, ఇవన్నీ మాయ అంట, అబద్దాలంట. మనమ్మ ఇవన్నీ వాస్తవాలు కాదంట. కర్మ అలా తయారు చంద్రబాబు నాయుడు. ఎంత అబద్దాలు ఏంటంటే ఏంటనుకుంటున్నా అతను చెప్పినవన్నీ నిజం అనుకో, ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నాడు. భ్రమలో ఉన్నాడు వ్యక్తి. చాలా దురదృష్టం. అధికారులు ఉన్నప్పుడు వచ్చి ఓ బాధ్యతగా ఇచ్చిన మనం నిలబెట్టుకోవడానికి మన కార్యక్రమాలు చేసుకుని ఒకటి తెలియజేస్తే ప్రజలు అంగీకరిస్తారు. లేకుంటే అధికారంలో వచ్చి కళ్ళుకి నెత్తెక్కి కళ్ళు వచ్చి నెత్తి మీదకి ఎక్కి ప్రజలు ఇచ్చి ఏ రకంగా దోచుకోవాలని దోపిడీ చేస్తుంటే ఇలాగే ఉంటాయి తీర్పులు. ఇప్పుడు నీకు ఇచ్చిన తీర్పులాగా ఉంటాయి. నువ్వు ఎందుకు చేస్తే అలాంటి చేస్తే నువ్వు ఆ రకంగా అయ్యావు. నువ్వు ఇది వాస్తవం కాదా? నీ కళ్ళకు ఎత్తికి చేసిన కార్యక్రమాలు కాదా? నువ్వు అవినీతితో దోపిడీ చేసుకుని చేయడం వల్ల ప్రజలు నీకు ఈ తీర్పుని నీ మీద ఇవ్వలేదా? అద్భుతమైన పరిపాలన అందించినట్టు పోయి కొడతాడు. ఏంటి అద్భుతమైన పరిపాలన అందించావు నువ్వు? ఎక్కడ అందించావు? ఏ ఒక్క అంశం చెప్పనండి, చెప్తాము. ఈ పారామీటర్లో నేను వచ్చి అద్భుతమైన పరిపాలన అందించానని చెప్పి రాష్ట్రాలు మాత్రం వేస్తుంటాడు. ఇలాంటి వచ్చాడు ఒక అడ్డపంచి కట్టి నేను రైతులని పెద్ద పూజ చేయడానికి ఒక ఏది ఏమంటుంది నాగళ్ళు వచ్చి భుజం పెట్టుకుని ఓ ఫోటోకి ఇస్తారు. ఫోటో అవునంతాడు. నువ్వు చేసే కార్యక్రమాల్లో ఉండాలి. రైతుకి మేలు చేసిన కార్యక్రమం కనిపించాలి. ఈ సంక్రాంతి రైతుకి ఇబ్బందిగా మేలైన కార్యక్రమం చేయాలని ఒక కార్యక్రమం చేస్తే ఓకే, ఫైన్. అయితే ఏం లేదు. ఈ రకంగా చేస్తూ కార్యక్రమాలు చేసిన నేపథ్యం మీద
ఏదైనప్పటికీ కూడా దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భోగి మండలికి వెళ్ళి ఓ 10 మంచి మాటలు రాష్ట్రం గురించి కానీ మాట్లాడి ప్రజల గురించి వచ్చి మాట్లాడి ఉంటే ఇంకా ఆయన మైండ్ సెట్ మారలేదు. ఇలాంటి దురదృష్టం, ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నేతగా మన రుణం అనేది అది ఒక దౌర్భాగ్యమైన కార్యక్రమం. ఆయన మాటలతో మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం 100% రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, మహిళల పట్ల, యువకుల పట్ల, అన్ని వర్గాల పట్ల ఏదైతే ఇచ్చిన మాట ఉందో మాట నెరవేర్చుకోవాలని కృతనిశ్చయంతో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇక ముందు కూడా చేస్తారు. ఇవాళ ఈ పండుగ నేపథ్యంలో ఒక 10 మంచి మాటలు మాట్లాడుకున్న ఈ సందర్భంలో దురదృష్టవశాత్తు చంద్రబాబు లాంటి వ్యక్తులు మాట్లాడడం వల్ల దాన్ని చెప్పక తప్పక మాట్లాడవలసిన నేపథ్యం వల్ల మనకు వచ్చింది. ఇదప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ సుఖంగా ఉండాలని, ఈ ప్రభుత్వం మీది, మీ ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని మీ ఆలోచనే మా విధానంగా మీకు కావాల్సిన కోరికే నా ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా పనిచేస్తుందని చెప్పి మీకు మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు. సార్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు భవిష్యత్తులో గాలి పైన కూడా ట్యాక్స్ అయిపోతున్నాడని చెప్పి అదేం చెప్తాం. గాలి మనుషులు గాలి కబుర్లు చెప్పదు ఏం చెప్తాడు? అది ఉన్నప్పుడు వచ్చి ఆకాశానికి తీసుకెళ్ళిపోయాడు. నేలకి ఆకాశానికి తేడా లేనట్టుగా ట్యాక్సులు కానీ మొత్తం వ్యవహారం అంతా నడిపించాడు. వీపు చిట్లిపోయినట్లు అతను చేసిన కార్యక్రమాలు చేశాడు. ఇవాళ వచ్చి చెప్తాడు. ఎక్కడ వేస్తారు పనులు చెప్పమనండి. లాస్ట్ టైంకి ఇప్పటికి కంపేర్ చేయమనండి. ఎక్కడ ట్యాక్స్ వేసాము? మొన్నటి రోజున అసెంబ్లీలో అడిగారు, ఏమని ఇంటికి వచ్చి ట్యాక్స్ వేస్తున్నారండి, అమ్మమ్మ ఈ చట్టాన్ని మారుస్తున్నారు, మీరు రెంటల్ బేస్ కాకుండా అసెట్ దీని మీద ప్రాపర్టీ మీద వేస్తున్నారు ట్యాక్స్ అని చెప్పారు. ఎస్ అని చెప్పాము. ఎందుకు ఆ విధానం తీసుకొచ్చాము? అవినీతి లేకుండా, రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా, యాక్చువల్ గా ఎంతైతే వారి అసెట్ వాల్యూ ఉందో అసెట్ వాల్యూకి తగ్గట్టు చిన్నవాడ పెద్దవాడని లేకుండా, చిన్నవాడు పెద్దవాడంటే మీన్స్ ఎవరికో భుజబలం ఉందని, లేకపోతే నా అండబలం ఉందని, ధనబలం ఉందనే కాకుండా అందరికీ సమన్యాయం జరగాలని, అవినీతి కార్యక్రమం జరగకూడదని విధానం తీసుకొచ్చాం. మన ఒక్క రాష్ట్రం కాదు, దేశం 2 రాష్ట్రాలు తీసుకొచ్చాయి. అయినప్పటికీ కూడా దానివల్ల ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ అంటే పెరిగిపోతున్న ధ్యేయంలో దాన్ని 15% పెంచకుండా ఉండాలని చెప్పి కూడా దాని సీలింగ్ కూడా ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో చెప్పాను సాక్షాత్తు. నా దగ్గర ఎంతో మంది ట్యాక్స్ బేస్ రిజిస్ట్రేషన్ వచ్చి కలిసాయి. వాళ్ళందరికీ కూడా చెప్పాను. వాళ్ళే చెప్పారు, నాకు 20% వరకు ఏంటి పర్వాలేదండి, మాకు నష్టం లేదు, కానీ 1 రెట్టు 2 రెట్లు మాత్రం అయితే మాత్రం ఇబ్బంది వస్తున్నారు. 1 రెట్టు 2 రెట్లు ఉండదండి, ఉన్నదానికి 20%. అమ్మమ్మ అలాగైతే ఇంకా బ్రహ్మాండం కూడదండి, మాకు చాలా సంతోషం అని చెప్పి వాళ్ళే చెప్పారు. వాళ్ళంతా సంప్రదించే చేశాము. ఏంటి పెరిగిపోయింది నాకు అర్థం. ట్యాక్స్ దేనికి? ఇసుక మీద, గాలి మీద వేస్తుంది. ఏది గాలి మీద వేస్తారని పడానికి ఇలాగా. సార్, దేవాలయాలపై జరుగుతున్న దాడిలో భాగంగా సింహాచలం భూములు కాజేసేందుకు టీవీజీ రాజు ఇచ్చిన 13,000 ఎకరాల కనుబడి అంత చేస్తారు. టీవీజీ రాజు ఇచ్చిన 13,000 ఎకరాలు ఎవరు కాజేస్తాడు? మీ అందరూ విజయనగరం వల్ల సగం మందికి విజయనగరంలో స్వాస్థ్యంగా మీ అందరూ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న సోదరులందరూ మీ అందరూ నిజమే కదా? మీ అందరూ ఈ మాన్సస్ వ్యవస్థ సంస్థ ఎలా ఏర్పడింది ఒకసారి ఆలోచన చేసి, అసలు చంద్రబాబుకి దీని హిస్టరీ తెలుసా? ఎలాగ ఏర్పడింది? రాజ్యపరిణామం రద్దు చేసినప్పుడు ఆ రోజు అన్ని సంస్థానాలని ప్రభుత్వాలు వచ్చి స్వాధీనం చేసుకుని తద్వారా రాష్ట్రంలో పేదలందరికీ రైతాంగ రంగాన్ని దాని నుంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేసిన నేపథ్యంలో కొద్దిగా తెలివితేటలు కొద్దిగా ఎక్కువగా ఉన్న
అశోక్ గజపతి కుటుంబ సభ తాతలు తాతలు ఆలోచన చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ వచ్చి వాళ్ళే ఎంటిటీగా పెట్టుకుని దాని మీద అనుభవించడానికి కానీ ఈ కార్యక్రమం చేసుకున్నారు. మాకు అభ్యంతరులే, నేను ఇస్తే చెప్తున్నాను మీకు, మాకు అభ్యంతరులే. ఇక ఎక్కడైనా ట్రస్ట్ ఉందా? ఎన్ని సంవత్సరాలు పోయినాయి, అన్ని ఎవరైనా పెట్టారా? ఈ బిల్లు పెట్టుకున్నారు. ఎందుకు? కొద్ది మేధావతనంతోనే వాళ్ళకి ఎవరో ఇచ్చి ఇది బయటకు పోవడం ఎందుకంటే ఈ ఆస్తులు మీరే అన్యాయం తీసుకోవచ్చు తినొచ్చు అని పెట్టుకున్నారు. సరే, ఎంతవరకు ఏం జరిగిందో మనకు సంబంధం లే. గత 5 సంవత్సరాలు తీసుకుందాం, అంతకుముందు వెనక్కి వెళ్ళలేము మనకు తిరిగిపోవచ్చు. విజయనగరంలో మహారాజా ఒక మెడికల్ కాలేజ్ పెడదామన్నారు. మెడికల్ కాలేజీకి ఎక్కడ పెడదామన్నారు? మానస సంస్థ మెడికల్ కాలేజీలో కింద ప్రచారం పెద్దడానికి కింద ఉన్న అక్కడ ఉన్న స్థలంలో 50 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ పెడతా ఉన్నారు. అనౌన్స్ చేశారు. ప్రభుత్వ కళాశాల వద్దని చెప్పేసి అంతకుముందు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కళాశాల అనౌన్స్ చేస్తే దాన్ని తీసి సంస్థ అన్నారు. ఓకే అన్నారు. సరే, ఇచ్చుకుని ప్రభుత్వం అది కదా మనమే అంటారు, ఊరుకున్నాం. ఈ అశోక్ గజపతి చెప్పి ఆనంద్ గజపతి చనిపోయారు. తర్వాత ఈయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? కాలేజీ ఉష్కాక్ అయిపోయింది. మాకొద్దు కాలేజీ అని రాశారు. మంచిదేలే ప్రభుత్వ కళా సంస్థ అనుకున్నాం. ఆ స్థలంలో ఏం చేశారు? మురళీమోహన్కి వచ్చి లీజుకి ఇచ్చారు. మురళీమోహన్కి దేనికి? కార్ల షోరూమ్. అవునా కదా? ఎవరు కాజేశారు భూముల్ని? మేమా? ఇది వాస్తవం కాదా? నేను 15 సంవత్సరాలు పెట్టి మరి 10 సంవత్సరాలు పెట్టి ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేనే కదా ఉన్నాను మంత్రిగా. మరి కాజేసి అలా దౌర్జన్యం చేసేయాలి, మీరు చేసేయాలంటే మరి ఉందా? కావాలండి. అందరూ ఇక్కడ నీతి మంత్రులు ఎవడు కూడా ఇక్కడ ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు అంత తప్పుగా మాట్లాడితే మాత్రం కాదు, తెచ్చుకుని తెలుస్తుంది. జనం వస్తే తెలుస్తుంది ఎవడు నీకు చేయటం. ఎవడు నీతి మంత్రులు కాదు. ఇది వాస్తవం కాదు చెప్పండి. కాదు మీరు చెప్తుంది అబద్ధం అని కొన్ని ఆయనే ఖండించమనండి. సరే, ఇప్పుడు వాళ్ళ కుటుంబ తగాదాలు ఉన్నాయి. కుటుంబ తగుల్లోనూ వాళ్ళు ఏదో ఒకరు మాట్లాడుకున్నాను కానీ చంద్రబాబుని తెలియకుండా ప్రభుత్వం మాట్లాడుతూ ఒప్పుకునేది. వాళ్ళ కుటుంబ తగాదాల్లో, వాళ్ళ ఆస్తుల తగాదాల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. తండ్రి కూతుల్లో లేకపోతే అక్క చెల్లెల్లో లేకపోతే ఎవరో మాట్లాడుకుంటారు. వాళ్ళు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి ఏమైనా దాని మీద నష్టం వస్తుంది అనుకున్నప్పుడు, ప్రజలకు ఏమైనా ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వం మాత్రం ఉపేక్షించదు. ఇంతకుముందు చెప్పాను, రాష్ట్రంలో మంత్రికి ఇప్పుడు కూడా చెప్తున్నాను. సార్, మంత్రి బొత్స సత్యనారాయణ మినిస్టర్ గా ఉన్నప్పుడే మాన్సస్ ట్రస్ట్ కి కమిటీ ఏర్పాటు చేయకుండా ఎగ్జామ్స్ ఇప్పించారని చెప్పి అశోక్ గజపతి నేను చెప్తున్నాను కదండి. దానికి ఎగ్జామ్ గవర్నమెంట్ తెలుసా మీకు తెలుసా? మీకు బాగా అడిగారు క్వశ్చన్, మంచి ప్రశ్న అడిగారు. అశోక్ గజపతి ఒప్పుకున్నందుకు కూడా థ్యాంక్స్. స్వయాన్న అశోక్ గజపతి రాజు గారే దీన్ని ప్రభుత్వంలో కలిపమని రాశాడు. స్వయాన్న అశోక్ గజపతి రాజు గారు 2003కు ముందు మంత్రిగా ఉన్నప్పుడు, 4 మంత్రిగా ఉన్నప్పుడు ఇది ప్రభుత్వంలో దీన్ని మెచ్ చేసేయండి అని చెప్పి రాశాడు. ట్రస్ట్ ని రద్దు చేసేయమని చెప్పాను. ఐడెంటిటీ కంటిన్యూ చేయొద్దని చెప్పాను. ఏ ఇయర్ లో సార్? 2004కు ముందు. నేను అప్పుడు ఎంపీని. బాగా జ్ఞాపకం చేశాను. ఏంటి ఆయన స్వయానంగా ఆయన లేఖని ప్రభుత్వానికి దీన్ని కంటిన్యూ చేయొద్దు, ఎవరిని ఆనంద్ గజపతి గారిని ఆయన బట్టి దీని కింద ఉంటే ట్రస్ట్ చైర్మన్ ఉంటే దీని చైర్మన్ కంటిన్యూ చేయొద్దు అని చెప్పి స్వయాన్ని ఆయన రాశాడు. రాసిన తర్వాత 2004 నేను మంత్రి గారిని వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర గారు కూడా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో దాన్ని సమయం అయిపోతున్న నేపథ్యం వచ్చింది. అప్పుడు సాంబశివరాజు గారు కూడా ఉండేవారు. వచ్చినప్పుడు దానికి అయిపోతున్న నేపథ్యంలో నుంచి దాన్ని ఆపుదామా ఏం చేద్దామని అంటే ఇప్పుడు ఆనంద్ స్వయంగా నాతో మాట్లాడిన తర్వాత ఒకసారి ఆయన నా దగ్గరికి వచ్చారు, రెండోసారి నన్ను ఫోన్ చేస్తే నేను వారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సత్యబాబు గారికి ఉందంటే మరి మీ బ్రదర్ రాశారంటే అందుకే నేను అడుగుతున్నాను కదంటే అప్పుడు బతుకున్న కిషోర్ చంద్రదేవ్ ఉన్నారు, ఇప్పటికీ ఆయన ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు, నాకు కూడా చెప్పారు. చెప్పిన పేరు
సరే అనుకుని దాన్ని ఆ ట్రస్ట్ నుంచి ఆనంద్ గారు కంటిన్యూ చేశాం చైర్మన్ కింద. చెప్తాను కదా, నేను అబద్ధం చెప్పలే కదా. నేను అసలు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా జరగాలని కోరుకుంటాం కానీ ఎప్పుడు దాంట్లో వేలు పెట్టాలి, కెలకాలి. ఈ రోజు వచ్చి ఆ ఇంట్లోకి వచ్చింది ఇది మా నాన్నగారి తాలూకా వంశపారపర్యం మాకు రావాలా, పెద్ద కుమారుడు తాలూకా వారసులుగా అని చెప్పి వాళ్ళు అడిగారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరుంటే కాదనుకుంటే కోర్టుకి వెళ్ళారు కదా, కోర్టులో వచ్చిందంటే మాట్లాడమండి, తప్పు కాదు. అంతేగాని మరి ఆ రోజు ఎందుకు రాశారు ప్రభుత్వానికి తగలబెడుచుకుని మా అన్నయ్యకి కంటిన్యూ చేయొద్దని చెప్పని ఎందుకు రాశారు? ఆయన ఎవరు తెలుసు రాశారు? అప్పుడు ఆయనే మంత్రి కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా. ఇది వాస్తవం కదా. నేను అందుకే నేను దాంట్లో ఎక్కువ లోతుగా వెళ్ళట్లేదు. నేను అందుకే పైపై చెప్తాను, అది కుటుంబ తగాదాలు, మాకు సంబంధం లేని అంశం అది. కానీ ప్రజలకు కానీ ఆ ట్రస్ట్ మీద వచ్చి ఎవరికైనా నష్టం వచ్చిన పరిస్థితి ఉంటే మాత్రం, లేదు ట్రస్ట్ అన్యాయకాంతం అయితే మాత్రం ఎక్కడెక్కడ చూస్తూ ఉపేక్షించాం, మేము చూస్తూ ఊరుకునేది లేదు అని మాత్రం నేను రిపీటెడ్ గా చెప్తున్నాను. సరే అది కాదు, అవునా కాదని తెలుసుకోమని నేనెందుకు దాంట్లోకి వెళ్తాను? తప్పు. నేను వచ్చి ఇప్పుడు ఆనంద్ గారు అమ్మాయి కాదని చెప్తా, అది తప్పుగా ఉంటుంది. వాళ్ళు నేను దయచేసి అందులో దింపకండి ఆ రూపులోకి. ఆ ప్రశ్నకు నేను ఆన్సర్ చేయలేను. అది కుటుంబ తగు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి, కానీ నన్ను ఆ రూపులోకి దింపకండి మీరు.